హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. ప్రస్తుతానికి మనము ఆటో మాదిరి ఇంటి దగ్గర ఉన్నాము. తన ఇల్లు కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో మనమైతే లోపలికి వెళ్ళి తన గురించి, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తన డీటెయిల్స్, ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చింది, ఇవన్నీ మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి నేనైతే కనుక చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను తనతో మాట్లాడించాలనేసి. నాకైతే కనుక ఈరోజు ఛాన్స్ వచ్చింది. నేను తనతో మాట్లాడడానికి ఛాన్స్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో తన గురించి నాకు ఒక్కదానికే కాకుండా మీ అందరికీ కూడా తెలియాలనేసి తననైతే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా లోపలికి పదండి, ఎందుకంటే తన ఇల్లు, తన గురించి తనను నేను చూపిస్తాను. రండి. సో ఇదే అనమాట తను ఉండే ఇండ్లు. సో చాలా చిన్న ఇండ్లు, కానీ చిన్న ఇంట్లోనే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళల్లో అయితే ఏమి ఉండే వాళ్ళం కాదు. మనం ఇలాంటి ఇంట్లో నుంచే మనం వచ్చినాము. సో ఇల్లు అయితే చాలా బాగుంది. మనం లోపలికి వెళ్దాము. హాయ్ మాధురి గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నానండి. చూడండి, తనే మాధురి అనమాట. సో చాలా నేనైతే 1 year నుంచి ట్రై చేస్తున్నాను తనతో ఇంటర్వ్యూ చేద్దామనేసి. ఈ రోజు అయితే నాకు కుదిరింది. సో తనైతే కనుక ఈరోజు మనకి టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో మాధురి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాతో మాట్లాడుతున్నందుకు, మా ఛానల్ వాళ్ళతో మాట్లాడుతున్నందుకు. హలో మాధురి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈరోజు చాలా బిజీగా ఉండింటారు నాకు తెలిసి, కానీ ఇంత బిజీలో మాకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే మీకు హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు ధైర్యంగా ముందుకు పోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు అసలు మీ చదువు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నీ మా సబ్స్క్రైబర్స్ కోసం చెప్తారా? తప్పకుండా. నేను వచ్చేసి ఇంటర్ 2nd year చేసినానండి. ఓకే. మా మమ్మీ, మా డాడీ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా పెంచారు. నిజంగా అసలు హ్యాట్సాప్ వాళ్ళకైతే. మేము మా మమ్మీకి ఇద్దరం అక్క చెల్లెళ్ళం, అంటే ఇద్దరం ఆడపిల్లలమే. ఇంకా మ్యారేజ్ అయింది నాకు. ఇంకా మా బాబేమో పెద్ద ఆయన ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న ఆయన 6th class ఇప్పుడు. ఓకే. అట్లా. మీది ప్రాపర్ ఎక్కడ? మీ ఊరు ఎక్కడ? మాది జోయిపేట అండి, సంగారెడ్డి అవతల. ఓకే. మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? మేము వచ్చేసి 21 years అవుతుంది. 21 years. సో అంటే ఇంటర్ చదివారని చెప్పారు కదా, ఇంటర్ తర్వాత మీరు డిగ్రీ చేయలేకపోయినారు, ఎందుకు? అంటే కొన్ని పరిస్థితులు బాగాలేక దానివల్ల చేయలేను. ఓకే. ఇక కంటిన్యూగా అక్కడ ఇక్కడ జాబ్స్ చేసుకున్నాను. ఫస్ట్ ముందు అంటే ఈ ఫీల్డ్ కి రాకముందు ముందు జాబ్ టీచర్ జాబ్ చేసినాను ఫస్ట్ లో. తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఇక్కడ సూపర్ మార్కెట్ లో చేసినాను. ఓకే. తర్వాత డైమండ్స్ కటింగ్ లో చేసినాను. అక్కడ 15 years చేసినాను అక్కడ సర్వీస్. అక్కడ కూడా చాలా బాగా చేసినాను. ఇంకా తర్వాత 15 years చేశారు. 15 years చేసినాను. ఇంకా మా చిన్న బాబు పుట్టినాక ఇంకా బంద్ చేసిన అన్నట్టు. సో అవన్నీ ఇప్పుడు మీరు ముందు జాబ్ చేశారు, అవి ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయినారు? ఇవి ఆటో నడపడానికి మెయిన్ రీజన్ ఏంటిది? అంటే ఆటో అప్పుడు ఎందుకు చేయలేనంటే ఇక పిల్లలు చిన్నగా ఉండే, ఇంకా చిన్న ఆయనను పట్టుకొని అక్కడ క్రష్ కూడా ఉండే, కానీ కాకపోతే లేట్ అవుతుండే అక్కడ నైట్ అవర్స్. అక్కడ స్టోన్స్ కదా, అక్కడ స్టోన్స్ పోతే ఇంకా 10 అవుతుండే, ఒకసారి 11 అవుతుండే. మార్నింగ్ 8:45 వరకు 8 వరకు అలా అక్కడ ఉండాలి. అట్లా పంచ్ టైం అయిపోతుండే. ఆ టైంకి నాకు సెట్ కాలేదు ఇక. అందుకని ఇక మానేసి ఇక్కడ నేను టైలరింగ్ కూడా చేస్తాను. ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ అక్కడ ఇక వాళ్ళవి వీళ్ళవి కుట్టుకుంటుంటుంది. ఇక తర్వాత ఇక మా ఇంట్లో కొంచెం చిన్న ఇష్యూ వల్ల, ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా హస్బెండ్, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము కొంచెం దూరంగా ఉన్నాము ప్రస్తుతానికి. ఇంకా అందుకని ఇక ఇప్పుడు మెయింటెనెన్స్ మొత్తం ఇక నేను మా అమ్మని చూసుకుంటూ ఉంటున్నాను. మీకు ఫస్ట్ ఎవరు ఇచ్చారు, అంటే సలహా ఎవరు ఇచ్చారు ఆటో నడిపితే బాగుంటుందని? మీకే థాట్ వచ్చిందా, లేదంటే ఎవరైనా సజెస్ట్ చేశారా? ఎవరు ఇయ్యలేరండి, అది నాకే వచ్చింది. అంటే మా దగ్గర ఆటో ఉండే, మా మమ్మీ ఇప్పించింది. ఇక దానివల్ల ఇక అది ఎందుకు మనం వృధా చేయొచ్చు. ఇప్పుడు బయట జాబ్కి వెళ్ళినా కానీ మన ఓన్గా అయితే ఉండదు కదా, ఇదైతే మన ఓను కదా అన్నట్టు నేను ఇక అది ఎంచుకొని. ఫస్ట్ ఎవరు వద్దన్నారు, లేదు చెయ్యకు బాగుండదు, మగోళ్ళు చేస్తారు, అది ఆడోళ్ళు చెయ్యొద్దు బాగుండదు అని అంటే, ఏ లేదు అట్లేం లేదు, ఎవరు
ఎవరన్నా ఏమన్నా అనుకొని నలుగురు మనకు డబ్బు ముఖ్యము, మనం చేసే పని నీట్గా ఉండాలి, ఏది చేసినా సంస్కారంతో చేస్తేనే మంచిగా ఉంటుంది అని ఇంకా నేను ఇక ఇది నిర్ణయం తీసుకొని ఆటో నడిపిస్తా అంటే ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే ఆటో కోసమనే నేర్చుకున్నానండి. ఆటో నాకు డ్రైవింగ్ రాదు, అసలు స్కూటీ కూడా రాదు, సైకిల్ కూడా దొక్కలేను నేను ఎప్పుడు. సైకిల్ కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాను కానీ ఎన్నిసార్లు బ్యాలెన్సింగ్ అవుట్ అయ్యి చాలా పడిపోయినాను. ఎంత నేర్చుకుందామన్నా కాలేదు. అది పర్ఫెక్ట్ డ్రైవింగ్ రావడానికి మీకు ఎంత టైం పట్టింది? నాకు అంటే వీలున్నప్పుడు వెళ్ళిన ఉంటే 1.5 month అయ్యింది నేర్చుకోవడానికి. ఇక అది నేర్చుకొని కంటిన్యూగా చేసినాను. ఫస్ట్ నా ఆటో శాలరీ వచ్చేసి 10 rupees నుంచి స్టార్ట్ చేసినాను. అంటే ఫస్ట్ అది అంటే నేనేదో గొప్పగా సాధించినట్టు. ఆ 10 అంటే మనం లైఫ్లో మనం కష్టపడేది అది శాలరీ విధంగానేమో ఎక్కువ. అది 10 rupees ఇక్కడ దించమ్మా అని కొందరు ఒక ఆమె ఎక్కేసి అక్కడ దించమ్మా ఎంత తీసుకుంటావు అంటే నాకు అప్పుడు కూడా సరిగ్గా మాట్లాడడానికి కూడా రాకుండే. అంటే మనం బిజినెస్ పరంగా అయితే తెలియదు కదా అని ఇక సరే అమ్మా అంటే ఎంత ఎంత తీసుకుంటావు అమ్మా అంటే ఎంత అమ్మా అని అంటే ఇంకా ఆమె 10 rupees ఇచ్చింది. ఆ 10 rupees తోటే నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అయినాను. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అరే నేను కూడా 10 రూపాయలు సంపాదించిన నా కష్ట జీతం తోటి అని. చూడండి ఇక్కడ 10 rupees కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ తన సంపాదన వచ్చేసి 10 rupees స్టార్ట్ అయింది. సో 1 rupee స్టార్ట్ అయినా కూడా మనము దాన్ని కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము. చెప్పండి ఇంకా మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఇప్పుడు నడిపియబట్టి 8 years నడుస్తుంది. 8 years మామూలు విషయం కాదండి. 8 years అసలు ఇంకా 8 years నుంచి నడిపిస్తున్నాను ఆటోనే. ఓకే, ఇప్పుడు మీతో పాటు ఎవరన్నా ఇంకా లేడీస్ ఎవరన్నా నడిపే వాళ్ళు మీరు చూసారా? ఇప్పుడు నాకు ఒక 1 week నుంచి 15 days నుంచేమో కనిపిస్తున్నారు అక్కడక్కడ ఒక్కొక్కరు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యింటారు వాళ్ళు నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఫస్ట్ మీరే కాబట్టి చాలా మంది ఇప్పుడు మాధురి చేస్తుంది, మనం కూడా చేస్తే ఏమవుతుంది అని చాలా మందికి మీరైతే దారి చూపించింటారు అనుకుంటున్నాను నేను. సో ఇంకా చెప్పండి, ఇప్పుడు మీరు 10 rupees తో స్టార్ట్ చేశారన్నారు. సో ఇప్పుడు ఎలా ఉంది ఫైనాన్షియల్ గా మీకు? అంటే మధ్యలో అయితే బాగానే ఉందండి. కాకపోతే ఈ ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల చాలా ఆటో డ్రైవర్లకు అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఓకే, అసలు నిజంగా ఎంత హ్యాపీగా చేసుకునే వాళ్ళు ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ మొత్తం అసలు అందరికీ లాస్ అయిపోయిందండి ఈ ఫ్రీ బస్సెస్ వల్ల. అసలు ఓలా ఊబర్లు కూడా చేసుకుందామన్నా అవి కూడా డ్రాప్స్ పడట్లేదు. ఈ మెట్రోలు అయినాయి ఒకటి. మీరు లాగిన్ అయ్యారా ఇలా? నేను ఊబర్ ర్యాబిటో 2 చేస్తున్నానండి. అది నేను వచ్చేసి 6 years అవుతుంది ఇప్పుడు నడుస్తుంది అది చేయబట్టి. మీకు అది సాటిస్ఫైనా? ఇప్పుడు ఆ యాప్స్ వల్ల మీరు ఇలా పికప్ చేసుకోవడం, డ్రాపింగ్ చేసుకోవడం? ఇప్పుడైతే ఇక ప్రస్తుతానికి ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల గిరాకులు డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్తుంటిని. ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడడానికి కూడా కుదురుతలేదు. ప్రతి ఒక్కరు ఇక ఇవి ఆన్లైనే వాడుతున్నారు కాబట్టి నేను కూడా ఇక అదే ఆన్లైనే పెట్టుకుని అదే నడిపిస్తున్నాను. సో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు 2 పిల్లలు ఉన్నారన్నారు. సో ఫ్యామిలీని ఒక పక్క చూసుకోవాలి, ఒక పక్క మీరు బయటికి వెళ్ళి మనీ గెయిన్ చేయాలి ఫ్యామిలీ కోసం. సో ఇప్పుడు మీరు టైం ఎలా సెట్ చేసుకుంటున్నారు? అంటే ఇక మార్నింగ్ వచ్చేసి పిల్లలకు హాలిడే ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా తొందరగా వెళ్ళిపోతాను. లేదంటే ఇంకా 9 అవుతుందండి పిల్లల్ని డ్రాప్ చేసేసి నేను ఇక అప్పటి నుంచి ఇక 8:45 నుంచి ఇక పెద్ద అయినా దించేసి ఇక నేను ఇక అప్పుడే డ్రైవ్లోకి మళ్ళీ రైడ్స్. నేను వచ్చేసి లంచ్కు 1 o'clock వస్తానండి. 1:30కి వచ్చేసి లంచ్ చేసి మళ్ళీ లంచ్ చేసేసి ఒక 1/2 hour 1 hour కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయి 6:37కి ఇంటికి వచ్చేస్తాను. 7:30 వరకు వచ్చేస్తాను. ఓకే, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి వండి పెట్టడం. సో నిజంగా గ్రేట్ అండి ఆడవాళ్ళు. చూడండి, ఒక పక్క బయటికి వెళ్తూ ఆ వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. సో అందుకని ప్రతి ఆడవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి నేనైతే. సో మాధురి గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చినారు. ఇప్పుడు ప్యాసింజర్స్ దగ్గర నుంచి మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తాయా? మీరు ఎందుకు ఇలా వచ్చారని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా? అడుగుతారండి. ఎందుకమ్మా నువ్వు ఇంత
మగవాళ్ళు కూడా చెయ్యరు అంత కష్టం, నువ్వు అట్లా చేస్తున్నావు, అంత హార్డ్ పని, నీకు ఇట్లా భయం అవుతలేదా ఈ హార్డ్ అని అనిపిస్తలేదా అంటే హార్డ్ ఉన్నదండి. కాకపోతే ఏ పని అయినా ఏ పని చేసినా హార్డ్ ఉంటుంది. నువ్వు 20,000 జీతం తీసుకున్నా 15,000 జీతం తీసుకున్నా హార్డ్ వర్కే ఉంటుంది కంపల్సరీ. ఏదైనా అది వర్కే, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం హార్డే ఉంటుంది. కాకపోతే ఇక నేను ఇది చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇంకా అందుకని అది ఇష్టంతో చేస్తున్నా కాబట్టి నాకు కష్టం అనేది తెలియదు. ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టం అనిపించదు అనేది మళ్ళీ ఇంకొకసారి రుజువైంది. సో ఇంకా చెప్పండి, ఇప్పుడు మీరు వేరే ఆటో డ్రైవర్ల నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది కానీ అలా ఏమన్నా అనిపించిందా ఏ రోజన్నా? అంటే ఇబ్బంది అంటే ఎవరితో ఏమనిపించలేదండి. కానీ అప్పుడప్పుడు ఇక కొందరు చేస్తుంటారు, ఆడవాళ్ళు కూడా నడిపిస్తారా, అబ్బో మేము కూర్చో అన్న ఇంట్లోనే అని మాట్లాడతారు. ఎవరి కష్టం వాళ్ళదండి. మీకు ఏమనిపిస్తుంది? నేను డైరెక్ట్ అనేస్తాను, నేను ఇంటే మాత్రం డైరెక్ట్ అనేస్తాను. నీ కష్టం నువ్వు చేస్తున్నావు, నా కష్టం నేను చేస్తున్నాను. నీది నీవు తింటున్నావు, నీది నేను గుంజుకొని తింటలేను కదా. రోడ్డు మీద ఎంతో మంది పోతుంటారండి. ఇప్పుడు జెంట్స్ కాబట్టి ఇంకొకడు వచ్చినా గానీ మనము లెక్క చెయ్యము. అంటే ఆయన కొత్త అయిననో పాత అయిననో అని తెలీదు. ఆడవాళ్ళు ముందుకు వస్తే మాత్రం ఆడవాళ్ళు కూడా తయారయ్యారు, మమ్మల్ని ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు, బాసందోమా అని మాట్లాడితే అది మీ ఇష్టము. అది మీ ఎవరి ఇష్టం వాళ్ళదండి. ప్రతి దాంట్లో ఒక ఆడపిల్ల అనేది ఖచ్చితంగా ఉంటది. ఏ పని అయినా ఇప్పుడు ఆటో కాబట్టి ఇది ఆటో కొత్త కాదు, కొత్త అనిపిస్తుందేమో కానీ ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ అయినా కానీ డాక్టర్ జాబ్ అయినా కానీ అందులో అయినా మగ ఆడ ఇద్దరు కలిసే చేస్తారు. కానీ ఈ ఆటో ఫీల్డ్ మాత్రమే ఎందుకు మగ ఆడ అని కంపల్సరీ చేస్తున్నారు అని కూడా అడిగినా నేను. ఎన్నిసార్లు చాలా మంది అన్నారు అట్లా, ఆటో వాళ్ళు కూడా అన్నారు. కాకపోతే చాలా మంది ఆటో వాళ్ళు కూడా ధైర్యం ఇచ్చారు, అమ్మా చెయ్యమ్మా ఎవ్వడన్నా ఏమన్నా అనుకోని ఏం పట్టించుకోకు, కుక్కలు వరుతాయని అనుకో అని చాలా మంది నాకు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారండి చాలా మంది. కొంతమంది ఈర్ష్యతోటి మాట్లాడతారు, కొంతమంది సంతోషంతో మాట్లాడతారు. కానీ ఎవరు ఎట్లా మాట్లాడినా గానీ నేనైతే హ్యాపీగా చేస్తున్నాను అంతే. నాకు ఒకరి గురించి పట్టింపు లేదు, ఎందుకంటే వాళ్ళు నాకు తెచ్చి పెడతలేదు. నా కష్టంతో నేను చేసుకుంటున్నాను, వాళ్ళని నేను గుంజుకుంటలేను కదా అన్నట్టు నేను ఎవరిది పట్టించుకోను. ఎవరు ఎంత అన్నా గానీ ఆ దేవుడు అనేవాడు చూసుకుంటాడు అనేసి నా ఫీల్డ్ లోకి నేను వెళ్ళిపోతానండి. ఎవరు ఏమన్నా గానీ నాది నేను చేసుకుంటే వెళ్ళిపోతాను. ఎందుకంటే మనం కష్టం చేస్తున్నాం కాబట్టి దాని ఫలితం మనకే తెలుస్తుంది, కష్టం చేసే వాళ్ళకే. ఒకరు అన్నారు చేసిరు అని మనం ఇంట్లో కూర్చుంటే నడవదు కదా. అందుకని ఇప్పుడు సమాజంలో ఆడవాళ్ళ మీద చాలా నెగిటివిటీ కానీ లేదంటే బ్యాడ్గా బిహేవ్ చేయడం ఇలా జరుగుతుంది ఇప్పుడు. అంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో మీరు ఆటో నడపడం వల్ల కానీ లేదంటే ఇట్లా ఏమైనా అంటే బ్యాడ్గా ఎవరైనా మీతో బిహేవ్ చేయడం కానీ అలా చేశారా? అట్లా అయితే ఇప్పటి వరకు అయితే ఏం కాలేదండి. ఇప్పటి వరకు ఏం కాలేదు. మీరు ముందు అవన్నీ వదిలేసి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. అదే మీకు ఇంకా నేను అంతే. కాకపోతే ఇక చూసి ఎక్కించుకుంటాను మనుషులను కూడా, కానీ లేడీస్ ఫ్యామిలీస్ జెంట్స్ కూడా చూసి ఎక్కించుకుంటాను. కొంచెం అట్లా ఇట్లా కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళనైనా కానీ క్యాన్సిల్ చేసుకొని చేసుకుంటాను. కానీ నాకు అది రైడ్ క్యాన్సిల్ అయిపోయినా సరే కానీ నా పైసలు నా ఓన్ గా పోయినా సరే కానీ నేను మాత్రం చెయ్యను. అది కూడా మనుషులను చూసి మరి లోపలికి వెళ్ళాలా లేదంటే బయటకి దించాలా అన్నట్టు వాళ్ళని చూసి మాట్లాడేసి ముందే చెప్తా అన్నట్టు. రోడ్డు సైడే దించుతాను, లోపలికి అయితే రానని ముందే చెప్పేస్తాను. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. సో బయటికి వెళ్ళి జాబులు చేసే వాళ్ళు కానీ ఆడవాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కానీ వీళ్ళను ఖచ్చితంగా ఒక నెగిటివిటీ అనేది ఉంది. ఇప్పటికి కూడా కొంతమంది అనుకుంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎలాంటి తప్పు చేయకుండా సో ఇవన్నీ పక్కన పెట్టి తన వర్క్ ఏదో తను చేసుకుంటుంది అనమాట. దానికి ఫస్ట్ ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి. ఆడవాళ్ళని ఒక మాట అనడం కానీ బయటికి వెళ్ళే ఆడవాళ్ళని కానీ లేదంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కానీ సో నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని అనకుండా వాళ్ళు చేసే పనిని గుర్తించి వాళ్ళకు సపోర్ట్ చేయండి వీళ్ళైతే. మాధురి గారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు అన్నారు కదా, వాళ్ళు మీతో ఏమన్నా ఆటో ఎందుకమ్మా ఇంత కష్టపడతావు, ఏదన్నా చేసుకోవచ్చు కదా అని ఏమన్నా అన్నారా? లేదండి ఏమన్నారు. వాళ్ళు నడిపిస్తుంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది, చేసుకో మమ్మీ అని అంటారు. హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎప్పుడు అట్లా అట్లా. మీ మమ్మీ డాడీ వాళ్ళు? డాడీ చనిపోయిందండి. డాడీ చనిపోయి ఇప్పుడు 8 years అవుతుంది, 10 years అవుతుంది డాడీ చనిపోయి. మమ్మీ ఉంది, మమ్మీకి కూడా
ఆస్తమా ఉంది. మీతోనే ఉంటారా తను వేరే చోట? లేదు, మమ్మీ నేను పిల్లలం కలిసి ఉంటాము. ఓకే. మీ అమ్మ ఏమన్నా ఎప్పుడన్నా ఫీల్ అయ్యిందా, బాధపడిందా, ఇంత కష్టపడుతుంది నా కూతురు ఎందుకమ్మా? బాధపడుతుంది ఇక తల్లి అన్నప్పుడు తనకి ఎప్పుడు ఉంటది కదండి. మనం ఎంత సంతోషంగా ఉన్నా గానీ తనకు కూడా ఏదో ఫీల్ అనేది ఉంటది కదా. నా బిడ్డ ఇంత కష్టపడుతుంది కానీ దానికి సుఖం లేదు అన్నట్టుగా ఉంటది కదా ఎవరికైనా. ఆమె బాధ ఆమెకు ఉంటది. ఇక కాకపోతే చెప్పరు, ఏ తల్లి అయినా కానీ చెప్పకుండా తను బాధపడుతుంది. మీ సిస్టర్ ఏం చేస్తుంది? మీరు ఇంకొక సిస్టర్? తను హౌస్ వైఫ్ అండి. తను కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు? ఇక్కడనే కొంచెం ముందులో ఉంటది. ఓకే. ఇప్పుడు మీరు పిల్లలను బయటికి తీసుకెళ్లాలని అంటారు. అలా ఒక రోజు ఏమన్నా మీరు వీక్ ఆఫ్ కానీ, ఇప్పుడు బయట జాబ్ చేసే వాళ్ళకంటే వీక్ ఆఫ్ ఉంటుంది, మరి మీరు ఎలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు? ఒక రోజన్నా అలా నాకు హాలిడే ఈ రోజు కావాలి అని ఏ రోజన్నా పెట్టుకున్నారా అలా? అంటే సండే హాఫ్ డే వరకు చేసేసి వస్తానండి. హాఫ్ డే వరకు ఇక పిల్లలు ఉంటారు కాబట్టి వచ్చేస్తాను. లేదంటే ఇక ఇంట్లో ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే ఉంటాను. అట్లా ఇక వాళ్ళు ఎక్కడికైనా అదే ఇక పిల్లలు అంటే ఇక ఎక్కడికైనా వెళ్దామంటే ఇక అందరం కలిసి అక్క వాళ్ళం పిల్లలు, అక్క పిల్లలు, మేము అందరం కలిసి వెళ్తాం అన్నట్టు ఎక్కడికన్నా వెళ్ళినా కానీ. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంట్లో అయితే చాలా నీట్ గా పెట్టుకుందని, తను బయటకు వెళ్తూ ఇంత బిజీలో కూడా ఇంట్లో నేను చూస్తున్నాను చాలా నీట్ గా ఉంది. సో ఇది రెంటెడా లేదంటే? రెంటేనండి. ఓకే. సో ఇవన్నీ మీరు ఒక్కరే బేర్ చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటున్నారు. నిజంగా మీకు ఇంకా ధైర్యం ఉండి ఆ దేవుడు మీకు శక్తిని ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో మాధురి గారు, నాకు ఒక విషయం తెలిసింది. మీరు ఆటో ఒకటే కాకుండా మీకు చాలా టాలెంట్లు ఉన్నాయనేసి నేను విన్నాను అనమాట. అంటే డైరెక్టింగ్, యాక్టింగ్, సో ఇవన్నీ చేశారని విన్నాను అనమాట. దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను ఆర్టిస్ట్నండి. ఓకే. నేను 5 years నుంచి. 5 years నుంచి. ఓకే. డైరెక్షన్ కూడా చేస్తున్నారు, రైటర్, ఇవన్నీ కూడా విన్నాను నేను. అంటే మా ప్రేక్షకుల కోసం చెప్పండి. నిజంగా అండి, నేను ఆల్రెడీ ఆర్టిస్ట్ని కూడా, మూవీస్లో కూడా చేస్తాను. నేను ఓన్గా కూడా ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నాను. వెబ్ సిరీస్ తీసినాను, మయూరి ఆత్మ. నా ఛానల్ వచ్చేసి ఆటో మాధురి ఛానల్. అందులో మయూరి ఆత్మ వెబ్ సిరీస్, అది 15-20 ఎపిసోడ్స్ ఉంటుంది. అది హర్రర్ మూవీ. అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ కూడా నేను చేస్తున్నాను. అందులో చాలా బాగుంది స్టోరీ మాత్రము. ఫస్ట్ నుంచి చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది మీకు. అయితే ఇప్పుడు నేను ఓన్గా డైరెక్షన్ చేసుకుంటూ రైటింగ్ కూడా నేనే ఓన్గా చేసుకుంటూ నేను రైటింగ్, కథ అన్నీ నేనే ఉండి చేసుకున్నాను. డైరెక్షన్ కూడా చేసుకొని ఇంకా అందరూ ఆర్టిస్టులు కూడా నాకు సహకరించారు. చేయడంలో కూడా బాగా చేసిర్రు అందరూ. సో చూసారు కదండి, ఆటో ఒక్కటే కాకుండా తను మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండి. ఎందుకంటే డైరెక్షన్ చేస్తుందంట, మళ్ళీ యాక్టింగ్ అంట, వెబ్ సిరీస్. ఇప్పుడు 15 ఎపిసోడ్స్ అన్నారు కదా, 15 ఎపిసోడ్స్తో ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది. మళ్ళీ తన ఓన్గా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటండి? ఆటో మాధురి ఛానల్. ఆటో మాధురి ఛానల్. సో మీకు ఒకవేళ చూడాలనుకుంటే తన వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓపెన్ చేసి తన ఛానల్ని కూడా చూడొచ్చు. తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడు అది నేను ఓన్గా చేస్తున్నాను. కాకపోతే ప్రొడ్యూసర్ వస్తే దానికి ఇంకా వెయిట్ చేస్తున్నాను. అంటే నాది తీసేది నేను తీస్తున్నాను. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ అయిపోయింది. 3rd ఎపిసోడ్ కూడా రిలీజ్ కాలేదు ఇంకా. మొన్న 2nd ఎపిసోడ్ రామ్ ప్రసాద్ తోటి, ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ రామ్ ప్రసాద్ తోటి రిలీజ్ చేయించినాము. ఇంకా 3rd ఎపిసోడ్ వచ్చేసి తప్పకుండా అండి. ఇంకా నేను వచ్చేసి మళ్ళీ వేరే మూవీస్ కూడా ఆ వేరే మూవీలో కో డైరెక్టర్ గా చేస్తున్నాను. అయితే ఇంకా అదైతే ఇప్పుడు నడుస్తుంది. ఇంకా ఏంటంటే ప్రొడ్యూసర్ ఉంటే ఇంకా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అని, ఇదేమో అమౌంట్ కోసం నేను చేస్తున్నాను కాబట్టి నా ఈక్వల్ లో నేను వెళ్ళిపోతున్నాను. కొంచెం స్లో అవుతుంది. ప్రొడ్యూసర్ ఉంటే అది మొత్తం ఒకటేసారి తీసేసి కానీ లేదంటే ఓటీటీలో కూడా వేసుకోవచ్చు. అది ఇంట్రెస్టింగ్ స్టోరీ, హర్రర్ మూవీ, చాలా బాగుంది. లవ్ అండ్ క్రైమ్ చాలా బాగుంటది. లవ్ తో పాటు ఒక క్రైమ్ ప్రేక్షకులను
తను సస్పెన్స్ లో పెట్టి లాస్ట్ కి రివీల్ చేసి ఇలా ఉంటుందా మీది? ఓకే, ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు హీరోలు, ఇద్దరు. గ్రేట్ అండి. సో ఇంకా స్టోరీ అయితే బాగుంటదండి, చెప్తే బాగుండదు, మీరే చూస్తే. ప్రొడ్యూసర్ కోసం అయితే చూస్తున్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, సక్సెస్ అవుతుంది అని అనుకుంటే ఒక్కసారి తనతో మాట్లాడండి. తన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మాధురి గారు, మీ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి, మీకు ఇంకా మీరు ఏమేమి తలపెడతారో ఆ వర్క్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్ తరపున మేమైతే ఈ ఉమెన్స్ డే రోజు మీకైతే ఒక చిన్న సత్కారం చేస్తాము. సో మీరైతే కనుక అది స్వీకరించాల్సింది. ఇంకొకటి నిన్న కూడా బీజేపీ నుంచి అక్కడ పిలిచిర్రు సన్మానం చేయడానికి. అంటే మహిళల దినోత్సవ సందర్భంగా కిషన్ రెడ్డి సార్ వాళ్ళు అక్కడికి బీజేపీకి పిలిచి అక్కడ సార్ ఏం చేసిరు, సన్మానం చేసిరు. నాకు అక్కడ అది గిఫ్ట్ కూడా ఇచ్చిర్రు. తర్వాత వచ్చేసి సార్ ఇక అందరు ముంగట ఒప్పుకున్నాడు, నేను ఎలక్ట్రానిక్ ఆటో ఇప్పిస్తాను, నడిపిస్తావా అని అన్నాడు. నడిపిస్తాను సార్ అన్న. అయితే నేను ఇప్పిస్తాను అని అందరు ముంగట మాట్లాడి చెప్పిండు. నిజంగా మహిళల దినోత్సవంగా నాకు ఎప్పుడు ఏది అనుకోలేను, అంటే ఎప్పుడు అవార్డులు తీసుకొని సన్మానం చేయించుకొని వచ్చేస్తాను. కానీ ఈసారి మాత్రం నాకు ఈ 2025లో మాత్రం కిషన్ రెడ్డి సార్ గారు నిజంగా నాకు ఆటో ఇప్పిస్తా అని మాత్రం అన్నాడు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పడం మాత్రం అసలు ఎవరు చెయ్యరు. ఇన్నేళ్ల సంది నేను చూస్తున్నాను కానీ అందరు అనడమే కానీ ఎవరు చేయలేరు, కానీ అనలేరు ఇప్పటివరకు. లోన్లో ఇప్పిస్తాను అన్నారు కానీ మీరైతే నాకు ఫ్రీగా ఇప్పిస్తామన్నారు. నిజంగా చాలా థ్యాంక్స్. నిజంగా నేను ఫస్ట్ టైం మర్చిపోలేను ఇది మాత్రం. చూడండి, ఇలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇలా మన సిస్టర్స్ కానీ మన నైబర్స్ కానీ లేదంటే మన ఇంట్లో మన ఆడపిల్లలు కానీ ఇలా ఎవరైనా కష్టపడుతూ ఇలా ఉంటే వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళను ఒక్క మాట కూడా ఏం అనకుండా కనీసం వాళ్ళు చేసే పనిని గుర్తించి వాళ్ళను ఒక మన ఇంటి పిల్లలాగా మనం చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలాంటి వాళ్ళను కొంచెం ఏదన్నా నోరు జారి మాట్లాడడం కానీ అలా చేయకండి, చాలా బాధపడిపోతారు. సో కాబట్టి మనం ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాము. మాధురి గారు, మీరేమన్నా మా ప్రేక్షకుల కోసం మన ఆడవాళ్ళ కోసం మీరేమన్నా చెప్తారా? తప్పకుండా అండి. ఏంటంటే లేడీస్ని మాత్రం తక్కువగా చూడకండి. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళైనా, హస్బెండ్ వాళ్ళైనా, వాళ్ళ తోటి వాళ్ళైనా, వాళ్ళ చుట్టాలైనా కానీ ఏ ఆడవారిని తప్పుగా అస్సలు చూడకండి. ఎందుకంటే అందరికీ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో హౌస్ వైఫ్ అయినా కానీ తను కూడా ఎంతో కష్టపడే చేస్తుంది. ఇల్లు ఊడ్చడము, బాత్రూమ్లు ఇంట్లో నీట్గా పెట్టడం కూడా వాళ్ళది ఎంతో సహకారం ఉంటుంది. ఇంట్లో వంటలు చేయడము, ఏదో వంట చేయడంలో కూడా ఒక్కొక్క డిఫరెంట్ చేస్తారండి. వాళ్ళు కూడా అదొక సాధించినట్టే కదా. ఎప్పుడు తక్కువగా అంచనా చేయకండి. మమ్మల్ని చూసి మీ మిస్సెస్లను మాత్రము తప్పుగా మాత్రం అనొద్దు ఎప్పుడు. ఎందుకంటే చాలా మందిని విన్నాను, మీరు ఆటో నడిపిస్తున్నారు, మా భార్య అయితే ఒక పని చేయదండి అని అంటారు. అంటే నిజంగానండి నాకు అప్పుడు అన్నప్పుడు నేను అనేసినాను, లేదండి వాళ్ళ ఇంట్లో చాలా పనులు చేస్తారు, చాలా టాలెంట్ వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే కొందరు నిరూపించుకోరు, వాళ్ళకు కూడా టాలెంట్ ఉంటుంది. కాకపోతే కొందరు హస్బెండ్ వాళ్ళు బయటికి వెళ్ళనియ్యరు, కొందరేమో ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళను మనకి వాళ్ళు చేస్తున్నారు అని వాళ్ళని తక్కువ చూడకండి. ఎప్పుడు మహిళ అనేది ఖచ్చితంగా రాంగ్ కాదు, రైటే. తను ఎప్పుడు సాధించే శక్తి ఆడదానికే ఉంటుంది. శక్తి స్వరూపురాలే ఆడది. దాని బయట జాబ్ చేస్తే 8 hours చేస్తారు, కానీ హౌస్ వైఫ్ 24 hours డ్యూటీలోనే ఉంటుంది. ప్రతి ఒక్క పని చేస్తుంది. బట్టలు, పిల్లల్ని చూడడం, హస్బెండ్ చూడడం. కావాలనేస్తే ఒక చిన్న కోరిక, హస్బెండ్ అనేవాడు ఖచ్చితంగా తనని మెచ్చుకోండి. ఒక చిన్న ఏ దానికైనా ఒక్క చిన్న మాట, మీరు ఎక్కడనో పోతారు, ఒక్క 5 minutes తనతో ఫోన్ మాట్లాడండి, తనతో హ్యాపీగా సంతోషంగా ఉండండి. నిజంగా ఆ హ్యాపీనెస్ ఆడవాళ్ళకి, ఎందుకంటే ఆ చిన్న మాటతోంటే వాళ్ళు ఏదో పొంగిపోతారు. అంటే ఆ చిన్న కోరిక, ఆ చిన్న మాట కోసమే ఇదైతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే భార్యాభర్తలకు అనుబంధం కొంచెం ఇదవుతుంది. కాకపోతే అలాంటి మిస్టేక్స్ చేసుకోకండి. ఏదైనా కోపం ఉన్నా చేసినా కానీ కొద్దిసేపు అటు ఇటు పోయినా కానీ మళ్ళీ వచ్చి తనకి సారీ చెప్పో ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడం. 1% ప్రేమ చూపిస్తే
వాళ్ళు 100% ప్రేమ చూపిస్తారు. నిజంగా అంతే. మనం తినకుండా అయినా హస్బెండ్ లకు పెట్టడానికి చూస్తుంటాం. ఇది ఒక హెల్ప్ చేయండి. సో అందరు కాదండి, కొంతమంది అందరు కాదు, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉండరు. కాకపోతే కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ ఆఫీస్ లో టెన్షన్స్ వల్ల వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తుంటారు. ఒక్కోసారి హ్యాపీగా ఉండండి అందరూ. ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ మహిళా దినోత్సవము. నిజంగా ఆడవాళ్ళు అనేది నిజంగా దేంట్లో తక్కువ ఉండరండి. ప్రతి ఒక్క ఆడపిల్ల అనేది కష్టం చేస్తేనే అది ఒక మగవాడికి నిజంగా చేయూత. నిజంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మహిళల దినోత్సవ సందర్భంగా. సో నేను మాధురితో మాట్లాడేంతసేపు నేను నా అక్కతోనో చెల్లెలతోనో మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మాధురి గారు, మీరు ఇలాగే ముందుకు సాగిపోవాలి. సో మీరు ఇంకా ఆ దేవుడు మీకు ఇంకా ధైర్యాన్ని కలిగించి మీ పిల్లల్ని మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి. సో మనం ఏమి ఇచ్చినా తక్కువే అండి, కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం మన ఛానల్ నుంచి నేనైతే ఒక చిన్న సత్కారం అయితే మాధురి గారికి అయితే తీసుకొచ్చాను. మాధురి గారు, అండి, మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ విధంగా ముందుకెళ్తూ. చాలా మంది ఆడవాళ్ళకు ఇన్స్పిరేషన్ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ తరఫున మీకు ఒక శారీ అయితే గిఫ్ట్గా ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.